ఈ వీడియో చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2025 జూన్ 29th కి మా అమ్మమ్మ చనిపోయింది. తెలిసో తెలియకో కరెక్ట్ గా చనిపోయే 1 month ముందు ఈ వీడియో అనేది చేశాము. మా పెద్దమ్మకి ఏంటో ముందే తెలిసిపోయినట్టుగా 1 month ముందు పట్టుబట్టి మరి ఈ వీడియో చేపించింది. సో మా అమ్మమ్మని మళ్ళీ చూడాలనిపించిన చూడలేం కాబట్టి తన ఈ వీడియోని ఎడిట్ చేయకుండా ఎలా ఉంది అలాగే పెట్టాలి అని అనుకున్నాను. ఈ వీడియో మా అమ్మమ్మకి అంకితం. నేనెవరే గుర్తుపట్టినైతే రాజనా నన్ను కులం పట్టినావా? నాకు గుర్తుపట్టినావా? అవునా? ఓకే కాను అప్పుడు ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు నీ బంధువులు పోతా నీ బంధువులు అండి పాండే ఇస్తుందా ఇస్తే 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 ఇక ఇస్తే బానూరు విష్ణు ఏ విష్ణు బరబండ నిన్నెందుకు తయారు చేసిరు? ఇప్పుడు నిన్నెందుకు తయారు చేసిరు? ఎందుకు తయారైనా? ఎందుకు వచ్చి కూర్చున్నా కుర్చీలో? కుర్చీలో ఎందుకు వచ్చి కూర్చున్నావే? చెప్పు ఇదంతా పెడితే యూట్యూబ్ లో మరి నేను ముందుగా చెప్పాలి. ఎందుకు కూర్చున్నావు? ఎందుకు తయారైనా? ముందుగా చెప్పారు నేను ఇట్లా నీకు ఎందుకు రెడీ చేసి రాంటుంది. ఎందుకే ఎందుకు తయారు చేసి నిన్ను ఎందుకు తయారు చేసిరు? నిన్ను ఎందుకు తయారు చేసిరు? పెద్దమ్మ చేసిందా? ఎందుకే ఫోటో తీసి ఎందుకు ఇస్తుంది నేను ఫోటో తీయనికి అదేంది ఇదేంది 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 మైకు మైకు ఇది కాదు. నువ్వు ఎందుకు రెడీ అయినావు? ఫోటో తీయనికి ఈడుగా తీయనికి ఫోటో తీయనికి అట్లా చెప్పొచ్చు కదా మరి. ఎక్స్ప్రెషన్ నీ కొడుకులు ఎంతమంది? కొడుకుల పేరు ఏం పేరు? నీ బిడ్డల పేరు? నా మాట్లాడమ్మా. నీ మనమరాళ్ళ పేరు? నేరిక బండిక ఆర్చన తేజ. ఎవరు పెద్దోళ్ళు? అందరిలా అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరు? అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరు? మనమరాళ్ళు రజిత రజిత రఘు రజిత రజిత ఆమె రఘుపతి రెడ్డి రఘు రఘుపతి రెడ్డి రఘు రజిత పెద్ద రఘు పెట్టుకొని ఇచ్చింది. పద్దెనిమిది అన్నరాదు 18 అన్నలు రాదు. రెండోది 18 ఎవరికి? నాకు 18 మనమరాళ్ళు. మనమరాదు మనమరాలు 18 మంది. రెండోది ఒకటోది మర్చిపోయినవా? ఇంకా ఐదు రాదు. చాయ్ దొరుకుతుంది అసలు దొరుకుతుంది ఇంట్లో చదువు ఏంటండి అందొక్కడు 9 మంది. రెండోది
నాకు నాకు పెళ్ళైందా రావుకు ముగ్గురు బిడ్డలు రజితకు ఇద్దరు కడుకోలు బిడ్డ నీ ఆరికి ఐదండి నీ ఆరికి ఎంతమంది రెండు మా నీకు రెండు కొడుకులు ఇద్దరు కొడుకులు రెండు కాదు ఇద్దరు కొడుకులు ఇద్దరు నలుగురు అది నలుగురు ఇది ఐదుదండి చూసినావు మరి పిల్లల్ని అందరిని చూసినావు కదా పెళ్ళిళ్ళు అందరి అయినాయా అదే అదే మమ్మల్ని పంపడానికి ఇంకెవరున్నారు పెళ్లికి లడ్డు గారు లడ్డుగా పెళ్లి ఎప్పుడు చేస్తావు మరి ఈ చేప అవుతుంది ఈ చేప అవుతుందా అలా పేరు చెప్పు రజిత బిడ్డ పేరు కొడుకు పేరు చెప్పు రజిత సిగ్ని చూసి రఘు నిజలు బబ్బీ బద్ది బబ్బీ గారికి ఏం చేసినావు వెనకాల పొడుచు కొట్టు రఘు నిజలు చూసి ఆ పేరు నిలిచి అని అనిత అని అని అది చాలా ఇంకా నీ నీ మనమని పేరు పెద్ద మనమని పేరు షాయానికి ఎంతమంది పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు ఇద్దరు నలుగురు ఇద్దరు నలుగురు 8 మంది అంత ఇంకొకరు 9 మంది చిక్కి బిడ్డ అఖిల బిడ్డ అందరితో అందరితో 18 మంది రెండో తరగతి చదివిన ఒకరి చదువుకెళ్ళి ఒకరి తరగతి నువ్వేమైనా చదువుకున్నావా ఇదవా మరి రెండో తరగతి చదివినా రెండో తరగతి ఇలా రానా 18 మంది నువ్వు చదువుకున్నావా నేను చదువుతాను మీరు ఎంతమంది మరి మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు మేమా ఆ, నేను నలుగురు ఏం పేరు ఏమేం పేరు చచ్చిపోయి ఈ పేరేం పేరు అన్న రాజరెడ్డి జడ్జిరెడ్డి కంసమ్మ ఆ, యాదమ్మ ఎవరు చచ్చిపోయారు ఎవరు చచ్చిపోయారు పెద్దయ్య ఆ, రాజరెడ్డి పెద్దాం ఆ. నీ పేరేం పేరు రాజరెడ్డి కొడుకు పెద్దయ్య కొడుకు పెద్దయ్య కొడుకు రాజరెడ్డి చెప్తుంది నీకు ఎన్ని ఏళ్ళకి పెళ్లి అయిందే ఎన్ని ఏళ్ళకి పెళ్లి అయింది 9 ఏళ్ళగా ఎనిమిది బలం చేసేసి చదివిన 9 చేసి కాదు స్కూల్ కి ఎందుకు పోలే మళ్ళా ఎందుకు చదువుకోలేవు నాకు ఇద్దరు చచ్చిపోయింది ఇద్దరు చచ్చిపోయారు స్కూల్ కి ఎందుకు పోలేవు నువ్వు ఎందుకు చదువుకోలేవు అంటుంది నాకు చదువుకోలేదు చదివిలేరా చదువుతానాల్సిన నేను చదవడానికి పెళ్లి చేసిరేమో నీకు నీ బిడ్డలకి ఎంత చదివిలేవు నీ బిడ్డలకి ఎందుకు చదివిలేవు నీ బిడ్డలకు చదివిపించినవా కచ్చబాబు రెడ్డి సత్య కచ్చప్పుడు కొద్ది పైసలు చేను పని తీసుకోపోయినావా చేను పని తీసుకోపోయినావా చేను పని దొరకపోయినావా ఎందుకు ఎందుకే పొయ్య చదవద్దా నా చేసే స్కూల్కి ఎందుకు పంపించాను స్కూల్కి ఎందుకు పంపించలేవు మరి స్కూల్కి ఎందుకు పంపించలేవు స్కూల్కి ఎందుకు పంపించలేవు అప్పుడు చేస్తుంది చదువు ఎక్కువనేవారు కచ్చ రేపులు ఇస్తున్నా కొద్ది కోసి పెద్దగా కూడా కట్ట ఎంత కట్నం తెచ్చినాడు నీ పెళ్ళికి ఎంత కట్నం తెచ్చినాడు మీ అమ్మగారు ఎంత కట్నం పెట్టారు నీ పెళ్లి కట్నం ఎంత ఇచ్చారు
అట్లా అంటే అడగొద్దు, కచ్చి తెచ్చి మంచిగా రాదండి. కచ్చి తెచ్చి నడిచిపోయి ఎవరైతే ఇద్దరు రోజులు బాబు ఇద్దరు రోజులు మా అమ్మ రాజు లేవు. రజిత కొడుకా బిడ్డనా? రాజులకు కొడుకు బిడ్డ, రావుకే ముగ్గురు బిడ్డ. లడ్డుకి పిల్లలంట చూస్తావా? లడ్డుకి పిల్లని చూస్తావా? లడ్డు కంటే పిల్లని చూసి పెళ్లి చేస్తావా? లడ్డుకు నేను చూసాను, నాకెళ్తున్నా నేను చేస్తాను. నీళ్ళకి తెల్లగా ఉన్నామని చూడే. ఓ ఇంత దాదాపు చెప్పారు, ఇంత దాదాపు చెప్పారు. వాళ్ళకి అర్థం తీసుకురామంది మా చెద్దయ్య, మా పెద్దయ్య గోయిండు, మా చిన్న నారాయణ, మా చిన్ని మల్లమ్మ, మా పెద్ద సన్నూరినము ఆమెది. అది మా అమ్మ అంటే తెచ్చి అంటది అంతే. అంటే ఎందుకనే తీయకమనే కదా. నువ్వు నా దగ్గర ఉన్నావా? బీరంగూడలా నాతోటి ఉన్నావా? ఎన్ని రోజులు ఉన్నావు? ఎన్ని రోజులు ఉన్నావు? 15 రోజులు ఉన్నా. 15 రోజులేనా? 2 నెలలు ఉన్నావే. ఆడ నువ్వేం చేసినావు? కాదు, ఆడ 2 నెలలు ఉన్నావు కదా, మంచిగా ఉన్నామా? ఎవరు? ముగ్గురం మంచిగా ఉన్నామా? ఎవరెవరు ముగ్గురు? ఆ ముగ్గురు ఎవరు? ఏ ముగ్గురు? పాండు, నువ్వు, నేను. అవునా? ఏడి పాండేడి? పాండు వచ్చిన ఆడు పాండు వచ్చేది ఏడి? ఆయన శేఖర్ ఆయన ఇద్దరున్నారా? అలా ఎవరు? పాండు ఎవరు? ఆయన రాజు. ఇలా పాండు ఎవరు? ఇలా పాండు ఎవరే? ఈయనెవరు? మళ్ళీ వీడియో తీస్తుండే ఆయన. ఆయన ఎవరో నవ్వుతుండు. ఈయన కూడా పాండేనా? పాండంట. విష్ణు మామ. విష్ణు మామ కాదా? ఏమోనట. నీకేమిష్టమే? ఏమిష్టం తినడం? ఏది ఇష్టం తినేది? ఏ పండు ఇష్టమా? ఏం పండు ఇష్టం ఎక్కువ? ఎందుకు ఊరికే తెస్తా. మోసకాలు పెద్ద ఊరికే మోసకాలు ఎందుకు పెట్టారు? బాగున్నాయా? నువ్వు బాగున్నాయా? నువ్వు అన్నం తిన్నవాడు. అన్నం తిన్నవాడు. ఆడవాడే గీడవాడు. గీడు పెద్దోడు. గీడవాడు వర్షిత్ రెడ్డి. వర్షిత్ రెడ్డి నెత్తెచ్చుకోకున్నాడు. వర్షిత్ ఇట్లా వర్షిత్ రెడ్డి. వీళ్ళిద్దరు రే. ఆడవాడు బుడ్డోడు పోతుడు. ఇంత ముందు వచ్చే భావన సాత్విక్ రెడ్డి. సాత్విక్ రెడ్డి. ఈయన సాత్విక్ నువ్వు పెట్టేసుకున్నావు అదే పేరు? సాత్విక్ వర్షిత్. ఇది వర్షిత్, ఇది సాత్విక్. ఏం చదువుతుండో తెలుసా? ఏం చదువుతున్నాడు వర్షిత్? వర్షిత్ ఏమో అడిగినా మనం ఏం చదువుకుంటున్నావు అన్నది. ఏ క్లాస్ అని? ఒకటి అంట. ఒకటి. ఈమెవర్రా? ఎవరంటే చెప్పు. ఎవరంటే చెప్పురా. ఈమెవరు అని అన్నది. తాతమ్మ పేరు తెలియదంట. చాలే మామ. మా నాయనమ్మ ఇంకా